హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. షీ సంధ్య వ్లాగ్స్కి వెల్కమ్ అండి. సో ఈరోజు టైటిల్ చూశారు కదండి, థంబ్నెయిల్లో గారెలండి, చిట్టి చిట్టి గారెలు వేస్తున్నాను. అది కూడా మనకి తక్కువ టైంలో అయిపోయేలాగా. చూస్తున్నారు కదండి, నేను గారెల పిండి అనేది ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అందులో అల్లం అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకున్నానండి. అలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఈ సాల్ట్ ముందుగానే వేసుకోవాలండి, ఎందుకంటే మనకి గారెపిండి అనేది కండ్రెక్కకోకుండా ఉంటుందండి. అలాగే వీటితో పాటు నేను సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి వేసుకోవచ్చు, బట్ నేను పచ్చిమిర్చి స్కిప్ చేశానండి పిల్లల కోసం అని చెప్పేసి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. సో చూస్తున్నారు కదండి, ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ కలిపి పెట్టుకోవాలండి. వీడియో చేసేటప్పుడు వాయిస్ ఇవ్వాలి అనుకుంటాను కానండి, కాకపోతే ఇక్కడ మన ఇంటి ఎదురుగా రామాలయం ఉందండి. సో లేవగానే పొద్దున్నే 5 గంటలకే పాటలు పెట్టేస్తారు. దానివల్ల మనకి ఇబ్బంది అయిపోతుంది వీడియో చేసేటప్పుడు వాయిస్ ఇవ్వడానికి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని అలా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం పిండిని తీసుకొని వేసి చూశానండి. చూసారు కదా, ఆయిల్ వేడయ్యింది, పిండి కూడా పైకి వచ్చేసింది. సో ఇప్పుడు నేను గారెలు అనేది వేస్తున్నానండి. చూడండి, చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. అప్పటికప్పుడే చేసుకొని పిల్లలకి టిఫిన్ లాగా పెట్టవచ్చు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు గారెలు. సో అందుకే వాళ్ళ కోసం చేస్తానండి ప్రత్యేకంగా. చూస్తున్నారు కదండి, ఎలా పొంగుతున్నాయో చాలా చక్కగా తక్కువ నూనెలోనే. గారెలు చాలా బాగుంటాయండి ఇట్లా వేసుకుంటే. మనం ఈ చిన్న ట్రిక్స్ని పాటిస్తే అసలు ఆయిల్ కూడా ఏం పీల్చదండి. చూస్తున్నారు కదండి, చాలా చక్కగా మంచి కలర్లోకి వస్తున్నాయి. సో ఇలాగ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని తీసేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఎర్రగా వచ్చేలాగా ఉంచితే మాడిపోతాయండి. ఇలా సరిపోతుంది మనకి. కదండి, ఇలా చిన్న చిన్నగా వేసుకొని గారెలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఓ ప్లేట్లో పెట్టుకుందామండి. చూపిస్తాను మీకు మొత్తం అయిపోయిన తర్వాత. విజయవాడలో 2 రోజుల నుండి వర్షం పడుతుందండి. చూస్తున్నారు కదా, పడినట్టే ఉంటుంది. ఈ వర్షంలో వేడివేడిగా గారెలు వేసుకొని చికెన్ కర్రీ తీసుకొచ్చుకొని తింటే అసలు ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తున్నారు కదండి. ఫైనల్గా మన గారెలు ఇలా వచ్చాయండి. అదే పిండితో అండి, అదే ఆయిల్తో ఇప్పుడు మళ్ళీ నేను చిన్న చిన్న పునుగులు అనేవి వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా అదే పిండి అండి. ఇంకా అందుట్లో ఏం కలపలేదు నేను. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా ఎక్కువ ఏం పోయలేదండి, ఇంకా అదే ఆయిల్లో వేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా చక్కగా పొంగుతున్నాయి ఇవి కూడా. మా చిన్న అబ్బాయి గారెలు తినన్నాడండి. ఇంకా పర్టికులర్గా వాడి కోసమే ఇక పునుగులు టైప్లో చేశాను. అవన్నీ తింటాడులే అని చెప్పేసి ఇక నేను వంట చేస్తూ ఉంటే మా వారు వచ్చేసి వంటలక్క అని చెప్పేసి బిరుదిస్తున్నారండి. చూస్తున్నారు కదా, ఫ్లవర్ తీసుకొచ్చి ఇస్తున్నారు. ఏ ఇళ్ళలైనా కానీ తను చేసే పని తన భర్త గుర్తించాలని కోరుకుంటుంది కదండి. అలా అనుకోవటంలో తప్పలేదు కదా. సో మా వారు నన్నైతే గుర్తించారండి, అందుకే ఫ్లవర్ ఇచ్చి మరీ బిరుదిచ్చారు వంటలక్క అని. ఇకపోతేనండి, నా గురించి చెప్పడానికి, నేను వచ్చేసి విజయవాడలో ఉంటామండి. మా అమ్మ వాళ్ళది కూడా ఇక్కడే. నాది మా హస్బెండ్ది లవ్ మ్యారేజ్ అండి. మా వారు వచ్చేసి ముస్లిము, నేను వచ్చేసి హిందువుల అమ్మాయిని. సో లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. మాకు పెళ్ళయ్యి 12 ఏళ్ళు అయ్యిందండి. అలాగే మాకు 2 బాబులు కూడా ఉన్నారు. పిల్లలు చదువుకుంటున్నారండి. ఇంకా మీకు మా గురించి, మా లవ్ స్టోరీ గురించి తెలియాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పెళ్ళి ఎలా జరిగింది, మేము ఎలా కలిసాము, మా ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకున్నారా లేదా అనేది మొత్తం డీటెయిల్గా మీకు చెప్తానండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి పునుగులు అనేవి చాలా చక్కగా మంచి కలర్లో వస్తున్నాయి కదండి. సో ఇప్పుడు వీటిని తీసుకుందామండి. తీసుకొని ప్లేట్లో
పక్కన పెట్టుకుందాము. చూస్తున్నారు కదా, చాలామంది అండి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్.